వెల్కమ్ టు తెలుగు స్క్రైబ్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే మొదటి పని ఏం చేసిందంటే ప్రగతి భవన్ దగ్గర ఉండే గేట్లన్నీ కూడా బద్దలు కొట్టింది. ఇక్కడ ఉండే కంచెలన్నీ కూడా తీసేసింది. సో అప్పుడు అదొక పెద్ద హాట్ టాపిక్. ఇంకా చెప్పాలంటే కూడా ప్రగతి భవన్ చూడనీకి వచ్చేవాళ్ళు జిల్లాలకు వెళ్ళి కూడా ఇక్కడ క్యూ కట్టిర్రు. ప్రజావాణి ప్రజా దర్బార్గా అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు కూడా సమస్యలు కాదు కనీసం అసలు ప్రజా దర్బార్ చూడనికి అండ్ దాంతోపాటు అసలు ప్రగతి భవన్ ఎట్లా ఉంటుంది అనే కుతూహలంతో చాలామంది వచ్చారు. కానీ ఇప్పుడు మనం కళ్ళ ముందు కూడా ప్రజావాణిగా జనాలు లోపలికి వెళ్ళి వాళ్ళ సమస్యలు చెప్పుకునే పరిస్థితి, ఆ క్లియర్ పిక్చర్ ఆ బిల్డింగ్ అంతా కనిపిస్తుంది. గతంలో ఇక్కడ కంచెలు ఉండే, ఇదంతా హై సెక్యూరిటీ ఉండే, రోడ్డు మీద నుంచి పోయేటోళ్ళు అట్లా ఉత్సాహంగా ఏమైనా కనిపిస్తుందా లోపల ప్రజాభవన్ ఇట్లా తొంగి చూసి పోయినా కానీ పోలీసు సెక్యూరిటీ తప్ప ఏం కూడా కనిపించకపోతుంది. మరి ఇప్పుడు చాలా క్లియర్గా చాలా ఓపెన్ ఏరియా కనిపిస్తుంది. రోడ్ పైన పోయేటోళ్ళు చూసినా కానీ ప్రగతి భవన్ గేట్లు కనిపిస్తాయి, ప్రగతి భవన్ ఉండే డోరు కనిపిస్తుంటుంది, ప్రగతి భవన్ అచ్చంగా కనిపిస్తుంటుంది, పోలీస్ సెక్యూరిటీ చాలా తక్కువ ఉంటుంటుంది. సో ఇదంతా చూస్తున్నాం కదా. సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ కంచెలు తీసేసి ప్రజలను లోపలికి అనుమతిస్తుంది. మరి మిగతా ప్లేసెస్లో హైదరాబాద్లో ఎట్లా ఉంది, మిగతా ఆఫీసుల పరిస్థితి ఎట్లా ఉంది అనేది చూద్దాం. ఎందుకంటే ఇక్కడ కంచెలు తీసేసారు. ఇక్కడ కంచెలు తీసేసిన వెంటనే లోపల కూడా వెళ్ళి వాళ్ళ సమస్యలు చిట్టాలు అక్కడ చెప్పుకునే పరిస్థితి కల్పించారు. మరి మిగతా ఆఫీసుల పరిస్థితి ఎట్లా ఉంది? ఆడ కంచెలు వేసిర్రా, కంచెలు తీసిర్రా, ఉన్న కంచెలు అట్లనే ఏర్పాటు చేసిర్రా, లేని కంచెలు తెచ్చి ఏర్పాటు చేసిర్రా అనేది చూసొద్దాం పదండి. ప్రగతి భవన్ దగ్గర అయితే ఇనుప కంచెలు తీసేసారు, ప్రజలు స్వేచ్ఛగా లోపలికి పోనీకి అనుమతించారు. మరి మిగతా ఆఫీసుల పరిస్థితి ఎట్లా ఉంది అని అంటే ఒక్కసారి మనం చూద్దాం. టీజీపీఎస్సీ ఆఫీస్. సో టీజీపీఎస్సీ ఆఫీస్లో గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంప్లాయీస్కి సమస్యలు ఉన్నా, లేదు అంటే విద్యార్థులకు ఏమైనా సందేహాలు ఉన్నా, లేదు వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నా ఇక్కడికి వచ్చి చైర్మన్తో చెప్పుకోవడానికో లేదంటే సమాచారం తీసుకోవడానికో వచ్చేటోళ్ళు అనమాట. ఫ్రీ ఫ్లో ఉండేది పబ్లిక్ది. ఒక మాటలు చెప్పాలంటే ఫ్రీ ఫ్లో ఉండేది విజిటర్స్ది. కానీ ఇవాళ మనం చూస్తే కేవలం అక్కడ ఒక్క చోట మాత్రమే కంచెలు తీసేసింది కాంగ్రెస్ సర్కార్. కానీ ఇవాళ మనం చూస్తుంటే హైదరాబాద్లో ఏ ఆఫీస్ దగ్గర చూసినా ఇదే పరిస్థితి ఉంటుంది అనమాట. సో టీజీపీఎస్సీ దగ్గర చూసినాం కదా, పోలీస్ లైన్ డు నాట్ క్రాస్, హైదరాబాద్ సిటీ పోలీస్. ఇగో ఇంత పెద్ద కంచె ఏర్పాటు చేసారు. సో ఇది కేవలం గేట్ ముందు మాత్రమే కాదు, దాదాపు ఇగో ఇట్లాంటివి చుట్టూతో ఏర్పాటు చేసిండ్రు. దాదాపు 7 పోనీ ఇవైనా దాటుకొని ఇళ్ళకి వెళ్ళి దూరైనా ఎవరైనా నిరసన తెలపడానికి వస్తే లోపలికి పోయే అవకాశం ఉంటుంది అంటే ఏకంగా గేట్కి లోపల నుంచి తాళం వేసుడు. అండ్ ఈ వలయం దాటి లోపలికి పోవడానికి ఇంకొక బార్గేట్స్ కూడా ఏర్పాటు చేసారు. ఇట్లా డబుల్ బార్గేట్స్ అనమాట. సో ఆడ కంచె తీసారు, ఇక్కడ కంచె వేసారు అంతే. సో అందుకనే నిరుద్యోగుల నిరసన మనం చూసినాం. వాళ్ళు నిరసన తెలపడానికి వచ్చినట్టు ఎట్టి పరిస్థితుల్లో లోపలికి అలో చేయలేరు. చైర్మన్ తోటి ఒక్కసారైనా మేము మాట్లాడతాం, మా బాధలు ఏందో వాళ్ళకి చెప్పుకుంటామన్నా కూడా అనుమతించని పరిస్థితి. ఈడికెళ్ళి వాళ్ళని ఈడ్చుకెళ్ళి అరెస్ట్ చేసిన సిచ్యువేషన్స్ మనం చూసినాం కదా. సో ఓకే, నిరసన సమయంలో ఏర్పాటు చేసిండ్రు, సరే ఒక 2 రోజులు 3 రోజులు వారం రోజులు 10 రోజులు ఆ తర్వాతైనా దిశేయాలి కదా. అంటే ఇది నిరసన కోసం లేదంటే ఎవరైనా ఇక్కడ వచ్చి ప్రొటెస్ట్ చేస్తారని ఏర్పాటు చేసిండ్రే కాదు, కంచెలు ఉండుడే కన్ఫామ్ ఇట్లనే ఉంటాయనేమో ఆ సింబాలిక్గా ఇట్లనే ఉంచారు. సో కేవలం టీజీపీఎస్సీ ఆఫీస్ దగ్గర మాత్రమే కాదు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆఫీస్ దగ్గర చూసిన ఇదే పరిస్థితి ఉంటుంది, లక్డీకా పూల్ దగ్గర చూసిన ఇదే పరిస్థితి ఉంటుంది. సో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏ ఆఫీస్ దగ్గర చూసినా కూడా ఇగో ఇట్లాంటి బార్ కంచెలే ఏర్పాటయ్యి ఉంటాయి. ఒక 4-5 లోపలికి ఒకేసారి వెళ్ళి ఏదైనా సమాచారం తెలుసుకున్నామన్నా, ఏ అధికారిని కలవాలన్నా 100% వీలు కాని పరిస్థితిలో ఈ తెలంగాణ ఉందన్నమాట.